శ్రీ గురుభ్యో నమ. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. దీనిని ఆచరించినట్లయితే 24 ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితం వస్తుంది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీని గురించి ఒక ఆసక్తికరమైనటువంటి కథ కూడా ఉన్నది. పాండవులలో భీముడు చాలా బలవంతుడు, కానీ ఆయనకు ఉదరములో వృకము అనేటువంటి అగ్ని ఉండేది. అందుకే ఆయనను వృకోదరుడు అంటారు. ఆయనకి ఆకలి అనేది చాలా త్వరగా వేస్తుంది. ఎంత తిన్నా కూడా వెంటనే అరిగిపోతుంది, ఆకలి అవుతుంది. దాంతో ఆయన ఏకాదశి ఉపవాసాలు ఇవన్నీ కూడా ఉండలేకపోయేవాడు. ఒకసారి తన తాతగారైనటువంటి వ్యాస మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, తాతగారు, మా యొక్క సోదరులైనటువంటి ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి అందరూ కూడా చక్కగా 24 ఏకాదశులను కూడా ఎంతో శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నారు. కానీ నేను ఆకలి చేత అవి ఆచరించలేకపోతూ ఉన్నాను. నాకు కూడా ఆ యొక్క ఏకాదశులు ఆచరించాలని ఉంది, కానీ నేను తట్టుకోలేను ఆకలికి, ఏదైనా పరిష్కారం చూపించండి అంటే అప్పుడు వ్యాసుల వారు అన్నారు, భీమా, జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారయ్యా. ఆ ఒక్కరోజు నీవు నీ శరీరాన్ని అదుపు చేసుకో. ఆ రోజు అన్నం కాదు కదా, పచ్చి మంచినీరు కూడా ముట్టకు. కేవలం ఆచమనం చేయడానికి తప్ప ఇక నీరు ముట్టకూడదు. అలా నీరు ముట్టకుండా ఏకాదశి మొత్తం 2 పూటల ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసి లక్ష్మీనారాయణులను పూజించి మరునాడు ద్వాదశి రోజు పారణ చేయి. అంటే చక్కగా బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టిన తర్వాత నీవు ఆహారాన్ని స్వీకరించు. అలా చేస్తే నీకు 24 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుంది. శ్రీ మహావిష్ణు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఆ యొక్క వ్యాసుల వారు చెబితే భీముల వారు ఆ విధంగానే ఆచరించి సత్ఫలితాలు పొందినారు అని మనకు బ్రహ్మవైవర్త పురాణాది గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున నీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండాలి అని, అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి శరీరం సహకరించిన వారు ఆ విధంగా చేయండి. శరీరంలో షుగర్సు, బీపీలు ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి కదా. కలియుగంలో ఇట్లాంటి ఉపవాసాలు కూడా నిషిద్ధమనేటువంటి ఒకనొక శాస్త్రవాక్యం కూడా ఉన్నది. మీ శరీరం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఇవి చేయగలిగేటువంటి స్థితిలో ఉంటే చేయండి, నిర్జల ఉపవాసం తప్పులేదు. కానీ మా శరీరం సహకరించదు అనుకుంటే మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేసి చక్కగా ఈ యొక్క ఉపవాస ఫలాన్ని పొందండి. ఏమీ చేయలేని వారు, అస్సలు మా శరీరం సహకరించండి అనుకున్నవారు చక్కగా ఈ ఒక 7 పనులు చెప్తాను, చేయండి. పొద్దున్నే 5 గంటలకు లేవండి, తలస్నానం చేయండి. తర్వాత తులసిని ముందు రోజే కోసి పెట్టుకోవాలండి. ఏకాదశి రోజు తులసిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోయకూడదు, మహాపాపం. తులసి ఆకులు లేకపోతే మీరు అక్షతలతోటైనా పూజ చేయండి. తులసీ దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో పూజించాలి. ఇది చాలా విశిష్టమైనటువంటిది అనమాట. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఇది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నామస్మరణ ధన్యోపాయం. కలియుగంలో నామస్మరణను మించినది లేదండి. భాగవతాన్ని మీరు పరిశీలిస్తే మొత్తం నామస్మరణ యొక్క విశిష్టతనే చెబుతుంది. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని కానీ, లేదా మీకు నచ్చినటువంటి మంత్రాన్ని కానీ, నామాన్ని కానీ ఉదయం నుంచి రాత్రి వరకు యథాశక్తిగా అనవరతంగా జపిస్తూనే ఉండండి, స్మరిస్తూనే ఉండండి. ఆ విధంగా చేస్తూ మీరు చేయగలిగితే ఉపవాసం చేయండి, లేదా పండ్లు ఫలములు తీసుకొని ఉపవాసం చేయండి, లేదా కనీసం ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం చేయాలి అని శాస్త్రంలో చెప్పబడినది. కాబట్టి ఆ విధంగా మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మీ శరీరం సహకరించినట్లుగా చేయండి. అదేవిధంగా ఈ రోజు గాయత్రీ జయంతి అని కూడా అంటారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజే గాయత్రీదేవి ఆవిర్భవించినదని కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి విశేషంగా ఈరోజు గాయత్రీ మంత్రాన్ని జపం చేయండి. అర్హత ఉన్నవాళ్ళు. లేని వారు ఏంటంటే సర్వగాయత్రి మంత్రం నేను వీడియో కూడా చేశాను, దాన్ని జపించండి. లేదా గాయత్రి అష్టోత్తరాన్ని చక్కగా జపించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తులసి ప్రదక్షిణలు, తులసి చెట్టు చుట్టి ప్రదక్షిణలు చేయండి. భగవద్గీతను పారాయణ చేయండి. మనం పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ యోగం పారాయణ చేసుకోమని చెప్పాం కదా. ఈ మాసంలో భక్తి యోగాన్ని పారాయణ చేయండి. చక్కగా ఏకాదశికి భక్తి యోగ పారాయణం, భగవద్గీతలను ఒక అధ్యయనాన్ని అయినా సరే పారాయణ చేయండి. గోవులకు ఆహారాన్ని పెట్టండి. జాగరణ ఉండండి. రాత్రిపూట ఉపవాసం ఉన్నవారు జాగరణ ఉండండి. జాగరణ అంటే భగవంతుని సన్నిధిలో ఉండడం, సినిమాలు చూస్తూ ఉండడం కాదు. ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి.
చక్కగా దానం చేయగలిగితే ద్వాదశి రోజున ఆహారం తీసుకునే ముందు బ్రాహ్మణులకు పిలిచి వారికి స్వయం పాకం ఇచ్చి ఒక గొడుగును, జలపాత్రను, చెప్పులను, ఇంకా మీ శక్తి కొలది దానమును, పండ్లను, విసనకర్రను దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యము, మాంసము ముట్టకూడదండి. ఇది మహాపాపము అండి. ఏకాదశి రోజు మీరు ఉపవాసము చేయకపోయినా పుణ్యము రాదేమో కానీ ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. మద్య మాంసమును ముట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బియ్యము, పప్పుతో ఈరోజు ఆహారాలు తినకూడదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. బియ్యాన్ని పాపము ఆవహించి ఉంటుందట. ఇలా ఒకవేళ తినాలి అంటే ఏం చేయాలంటే బియ్యాన్ని పచ్చలుగా చేసి, అంటే పిండి రూపంలో చేసి, రవ్వ అంటారు కదా, చప్పిడి పిండి అంటారు కదా, ఆ రూపంలో చేసుకొని తీసుకోవాలి అని చెబుతున్నారు. ఈరోజు వాదనలు చేయకూడదండి. ఎదుటివారితో వాదనలు, రాగద్వేషాలు ప్రదర్శించకూడదు, అసత్యాలు పలకకూడదు, మద్యపానం చేయకూడదు, మధ్యాహ్న పూట నిద్ర పోకూడదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువులను నిందించకూడదు, పెద్దలను నిందించకూడదు, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి. శాస్త్రాన్ని నిందించకూడదు, శాస్త్ర నియమాలు పాటిస్తూ శాస్త్రాన్ని నిందించకుండా ఉండాలి. ఇవి చేస్తూ మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి. తులసిని కోయకుండా ఉంచితే చక్కటి ఫలితాలు వస్తాయి. యథాశక్తిగా మీరు ఆచరించినటువంటి స్థాయిలో వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ శరీరం సహకరిస్తేనే నిర్జల ఉపవాసం చేయండి. చెప్పారని చేసేటువంటి ప్రయత్నం చేయకండి. శరీరం సహకరిస్తే చక్కగా తీసుకోండి. సహకరించిన వారు చెప్పినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని ఉపవాసం ఉండేవారు ఈ నామాన్ని చేయాలి. లేని వారైతే విశేషంగా చేయండి. లక్ష్మీనారాయణ పూజ చేయండి. మీకు అందుబాటులో తెంపినటువంటి తులసి దళాలు లభిస్తే వాటిని చక్కగా పూజ చేయండి. తులసి దళం 3 రాత్రులు అయినా కూడా పనిచేస్తుందండి. ఈరోజు తెంపితే 3 రాత్రులు నిద్ర ఉంటుంది. నిద్ర చేసినటువంటి తులసి దళం మరింత గొప్ప ఫలితాలు ఇస్తుందని శాస్త్రవాక్యం. కాబట్టి ఎప్పుడైనా తులసిని మీరు ఏకాదశి రోజు పూజ చేయాలనుకుంటే దశమి రోజు కానీ, నవమి రోజు కానీ తెంపుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఒక వీడియోలో ఏ రోజు తెంపకూడదు, ఏ రోజు తెంపాలి అనేటువంటి విషయాలను కూడా చెప్పి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.